లండన్ నార్మన్ ఫాస్టర్ దగ్గర, వాడు ప్రపంచంలో టాప్ 5 ఒకరు. వాడి దగ్గర భవనాలు అన్నీ డిజైన్ చేయించాం. టెండర్లు కూడా 41,000 కోట్లకి అప్పుడు పిలిచాం. 41,000 కోట్లు. మరొక 6 నెలలుగా కంటిన్యూ అయ్యింటే ఇది టేకాఫ్ అయిపోయింది. అది సార్ అనుకోకుండా ప్రభుత్వం పోవడం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడెల్లా చేయటం, రైతులని అనేక ఇబ్బందులు పెట్టింది. అసలు మర్చిపోలేం. రైతులని అనేకమైన ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, కొట్టారు రకరకాలుగా. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించే మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారని. 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలున్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. 1.5 years, 2 years. ఏదైతే 3,600 బిల్డింగ్ల అధికారుల కోసం ఆల్మోస్ట్ 80%, 90% వర్క్ అయింది. ఇవన్నీ కూడా 9 నెలలు అయిపోయి అధికారులకు తీసుకొచ్చేస్తాం. 9 నెలల సమయం. అయితే ఐకానిక్ టవర్స్ 50 అంతస్తులు, 40 అంతస్తులు ఉన్నాయి, 5. ఆ టవర్స్ అసెంబ్లీ, హైకోర్టు మాత్రం అది 3 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. వచ్చినాయి అంటే 2014-19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక జీవోలు ఇచ్చింది అమరావతి క్యాపిటల్ సిటీకి. గత ప్రభుత్వం వచ్చి అవన్నీ క్యాన్సిల్ చేసింది. మీకు తెలుసు, R5 జోన్ లేదు అప్పుడు, వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు R5 జోన్ ప్రాపర్గా చేయాలంటే మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారానే క్లియర్ చేయాలి. హైకోర్టులో కొన్ని అందరూ కోర్టులు తిరిగారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉండాలి. అంతకుముందు 41,000 కోట్లకి కాంట్రాక్ట్లు ఇచ్చాము. వాళ్ళని క్లోజ్ చేయాల, అవి అట్నే ఉంచారు. వాళ్ళని క్లోజ్ చేస్తుంటే 6 నెలల టైం పట్టినది కాదు. వాళ్ళు గత ప్రభుత్వం క్లోజ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చుంటే నాకు ఇప్పుడు 6 నెలలు మాకు పట్టినది కాదు. వాళ్ళని క్లోజ్ చేయాలా? వాళ్ళని క్లోజ్ చేయాలంటే 5 సంవత్సరాలు మాకు డబ్బులు ఇవ్వలేదు. తర్వాత మా మెటీరియల్ అంతా కొంత థెఫ్ట్ జరిగిపోయింది. కాబట్టి మాకు